నా పేరు యాదవ్ చందు, బంజరుపల్లె గ్రామము, నరేంద్రపేట మండలం, సిద్దిపేట డిస్టిక్. నేను గత 10 సంవత్సరాల నుంచి వంకాయ పెట్టడం జరుగుతుంది. నేను ఇప్పుడు ప్రస్తుతము 2 ఎకరాల వంకాయ చేను పెట్టడం జరిగింది. ఇది క్రాప్ వచ్చింది. ఇప్పుడు నేను పెట్టి 2 నెలలు అవుతుంది. 2 నెలలకు స్టార్ట్ అయ్యి 4 నెలల దాకా క్రాప్ వస్తుంది. ఇప్పుడు వారానికి వచ్చేసి మాకు 50 నుంచి 60 సంచులు 50 కిలోలే వెళ్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం రేట్ వచ్చేసి మార్కెట్లో 40 రూపాయలు ఉంది. ఒక బ్యాగ్ వచ్చేసి మాకు 2000 రూపాయలు వస్తున్నాయి. ఒక వారానికి వచ్చేసి కటింగ్ అనేది ఒక వారానికి ఒకసారి ఉంటుంది. 7 రోజులకోసారి 6 రోజులకోసారి కటింగ్ చేస్తాము వంకాయ. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాకు 1,00,000 రూపాయలు వారానికి వస్తూ ఉంది. మేము దాంట్లో పెట్టుబడి 20% పోయినా కానీ మాకు బాగానే ఉంది. ఒక 1,00,000 రూపాయలు వస్తే 80,000 మాకు ఆదా అవుతుంది. 20,000 పెట్టుబడి పోతుంది వారానికి. మాకు ఇది కంటిన్యూగా ఇప్పుడు 4 నెలల దాకా ఇది వస్తూ ఉంటుంది. దీని తర్వాత కూడా మేము పంట మార్పిడి అనేది చేస్తూ ఉంటాం. దీని తర్వాత టమాటా కానీ, చిక్కుడు కానీ ఇలా కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. సంవత్సరానికి 2 పంటలు దీంట్లో పండిస్తూ ఉంటాం. నేను 10 సంవత్సరాల నుంచి ఈ కూరగాయ సాగే బాగా చేస్తున్నాను. నాకు మా సార్ గారు, ఏవిఓ నాగార్జున సార్ గారు కూడా మాకు వెన్నంటూ ఉండి సూచనలు ఇస్తూ ఉన్నారు. దీనికి మందులు కొట్టుకోవడానికి కానీ, పిచికారి కానీ, సోలార్ ట్రాప్స్ కానీ, జిగురు అట్టలు కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మాకు తోడ్పడుతూ ఉన్నారు. ఈ వరి పంట కంటే ఇది చాలా మేలుగా ఉంటుందని ఉన్నది. యాదవ్ భార్గవి, రైతు చందు వాళ్ళ వైఫ్ని. మేము ఈ పంట వేయబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ పంట వల్ల మాకు లాభం బాగానే ఉంది. వరి పంట 6 నెలలకోసారి కాబట్టి అది తక్కువ వేసుకొని మేము ఎక్కువ వేసుకుంటాం కూరగాయలు. దీనివల్ల మాకు ఇంటి వాళ్ళని చేసుకుంటాం, ఉపాధి వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా బతుకుతురు వీటి వల్ల. ఈ పంట వల్ల మాకు లాభమే ఉంది. ఇవి కాకుండా చిక్కుడు, కాకెర, కీర దోస కూడా ఫస్ట్లో పెట్టినాం. ఇప్పుడు ఎక్కువ శాతం వంకాయకే బెనిఫిట్ ఉందని ఇది పెట్టుకుంటున్నాం. దీనివల్ల ఉపాధి బాగానే ఉంది. ఇవి ఇప్పుడు 2 ఎకరాలు పెట్టినాం. వేరేటివి కూడా అవి ఎకరం అన్నట్టు 2 ఎకరాలు 3 ఎకరాలు వేరే పెట్టినాం. చిక్కుడు మొన్నటిదాకా వెళ్ళినుండే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినాం. అంతకుముందు క్యారెట్ అట్లాంటివి కూడా చిన్న పంటలు కూడా వేసుకున్నాం. మాకు వీటి వల్ల బాగానే ఉంది. మేము వీటిని హైదరాబాద్ పంపిస్తాం లోడ్ లాగా. మాకే ఒక రోజు నిండిపోద్ది లోడు, 30-40 సంచులు వెళ్తాయి. అట్లా రేటు ఉన్నప్పుడు రేట్ వస్తుంది, లేని రోజు అది ఇందులో కలుస్తుంది. వారానికి ఒకసారి కట్ చేస్తాం వంకాయల్ని.